ఓకే, చాలా రోజుల తర్వాత मोबाइल नंबर మైసూర్. మైసూర్. चेक है డోగర్. No, no sir. I am exploring Shiva temples, 108 Shiva temples all over India. All over India, 108 Shiva temples. I am exploring Shiva temples. Yes, yes. Can I show? Thank you, ma'am. Thank you. యాక్చువల్లీ స్పెసిఫిక్గా నన్నే ఆపారు, ఎందుకంటే ఏదన్నా డ్రగ్స్ అది ఇది తీసుకొస్తున్నామో అని చెప్పేసి ఆపారు. అడిగారు నన్ను, ఏమన్నా డ్రగ్స్ ఏదైనా ఉందా అని చెప్పేసి అడిగారు. నాకు లేదని చెప్పాను. నేను ఇలా శివ టెంపుల్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నా అని చెప్పాను. సో వాళ్ళు ఫస్ట్ వ్లాగర్ అని చెప్పేసి అడుగుతున్నారా, జస్ట్ మనం వ్లాగర్ అని చెప్పాను నేను. ఇంకో మేడం ఉంది కదా, ఆ మేడం వచ్చేసి వ్లాగర్ అయితే ఏంటి చెక్ చేయండి అంది. దాని తర్వాత ఆ సార్ ఉండి ఇంకో అతనికి చెప్పారు వ్లాగర్ అంటారని అని చెప్పేసి. సో ఈ మేడం కూడా వ్లాగర్ అని చెప్పేసి వదిలేస్తారు. సో అదిదే మ్యాటరు. చెక్ పోస్ట్ దగ్గర చెక్ చేస్తున్నారు డ్రగ్స్. ఈ మధ్యలో ఎక్కువైపోయింది కదా డ్రగ్స్ అది ఇది అని చెప్పేసి, అందుకని చెప్పేసి అట్లా డ్రగ్స్ తీసుకెళ్తున్నావు అని చెప్పేసి అడుగుతున్నారు. లేదని చెప్పేసాను. ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏంటి డీటెయిల్స్, ఏంటి నెంబర్, అవన్నీ తీసుకున్నారు. మా నెంబర్ తీసుకున్నారు, నా పేరు తీసుకున్నారు. అది చూడండి మళ్ళీ డిఫరెంట్ అయిపోతుందేమో. అది అటు సైడ్ వెళ్తుంది రివర్ స్ట్రైట్కి వెళ్తుంది, ఇంకోటేమో ఇటు వెళ్తుంది, రైట్ వెళ్తుంది. అక్కడ రెండు కలిసి మళ్ళీ ఇప్పుడేమో డిఫరెంట్ అయిపోతున్నాయి. అటు ఒకటి వెళ్తుంది, ఇటు ఒకటి వెళ్తుంది. క్రేజీ థింగ్. ఓకే, రోడ్ ఇప్పుడు కొంచెం విడత అయింది, ఇంకా మనం వెళ్ళిపోదాం. ఓకే, రోడ్ బాగుంది ఇప్పుడు. కేరళ వచ్చిన మళ్ళీ నాకు ఆ గోవా అంతా గోవా సేమ్ అదే ఫీల్, 90% అదే ఫీల్ ఉంది అబ్బా నిజంగా. నేను నన్ను కాదేమో అనుకుంటున్నాను, ఫస్ట్ నన్ను కాదనుకొని వెళ్ళిపోదామని అనుకుంటున్నా. నా వెనకాల 2 కార్లు ఉన్నాయి కదా, ఆ కార్లు నన్ను ఆపుతున్నారేమో అనుకున్నా, అంటే చెకింగ్ చేస్తున్నారేమో అనుకున్నాను నేను. బట్ వాళ్ళు నన్నే చూస్తున్నారు, అంటే నాకు అర్థమైపోయింది నన్నే ఆపుతున్నారని. ఓకే, దగ్గరికి వెళ్ళాక అప్పటికే గోప్రో ఆన్లో ఉందనుకుంటా. నేను ఆన్లో ఉందా లేదా అని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాను. బట్ అది ఆన్లో ఉంది కాబట్టి క్లిక్ చేసడం వల్ల ఆఫ్ అయిపోయింది. ఇది ఒక మాట వాళ్ళని కూడా అడగాలి, ఎక్కడైనా షూట్ అని చెప్పేసి. వాళ్ళు అది అసలు యాక్చువల్గా నేను హెల్మెట్ పెడితే వాళ్ళకి వినపడట్లేదు. నేను మాట్లాడడమే చాలా తక్కువ మాట్లాడతాను, అంటే నా వాయిస్ వినపడదు ఎవరికి. సో ఇంకా వాళ్ళకి వినపడట్లేదు. సెయింట్ మేరీస్ చర్చ్ అంట. గోవాలో కూడా అంతే, ఎంటర్ అవ్వగానే చర్చిలే కనబడతాయి మనకు. మొత్తం చర్చ్. ఈవెన్ కేరళ ఆల్సో చర్చ్లే ఎక్కువ కనబడతాయి మనకు. అంటే అవి కూడా టెంపుల్స్, హిందూ టెంపుల్స్ కూడా ఉంటాయి, కానీ చర్చ్లు ఎక్కువ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. 1 అవుతుంది టైము. ఇట్లాంటి రోడ్లు ఉంటే మంచిగా అవుతుంది. హైవేస్ ఉండదు, ఇట్లా ఉంటే ఓకే. ఇలా ఉండాలి రోడ్లు. అంటే ఎలా అంటే ఇలా చూడడానికి ఉండాలి, ప్లస్
ఇట్లా చూడడానికి మనకి వ్యూ ఉండాలి, చిన్నగా ఉండాలి, ఉంటే మనకి అప్పుడు బోర్ కొట్టదు. ఇంకా అవే పెద్ద పెద్ద రోడ్లు ఉంటాయి చుట్టడానికి, ఏమో లేకుండా ముందు చూడండి మొత్తం కొండలు అవి ఉన్నాయి. తలసరి 50 ఏమన్నా తలసరి ఏమంటారు, తలసరే ఉంది, ఇంకేముంటుంది 50 కిలోమీటర్స్ అంట. ఐ హోప్ ఈ వీడియో నచ్చి ఉండాలి. సెకండ్ పార్ట్ కింద పెట్టేస్తా. టెంపుల్ వచ్చేసి ఎపిసోడ్ వైజ్ వస్తాయి అవి. ఇదైతే మనం ఇలాగే పార్ట్ 2 కింద పెట్టేస్తా. ఐ థింక్ వేరే కన్నూరు డిస్ట్రిక్ట్ అనుకుంటా. ఇప్పుడు కన్నూరు డిస్ట్రిక్ట్లో ఎంటర్ అయిపోయాను. హిల్ స్టేషన్ మీద చర్చ్ ఉంది చూడండి, సేమ్ గోవాలో కూడా ఇంతే ఉంటుంది. గోవా పిచ్చి కొట్టింది రండి, ఇప్పటికి 10 సార్లు పిలిచారు గోవా అని. సేమ్ అది సేమ్ ఇల్లులు, సేమ్ అయితే చూడండి. మా ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తుంటే ఈ వీడియో, నా ఫ్రెండ్స్ ఉంటారు, మేము కలిసి వెళ్ళిన వీడియోలు అదే తెలిసి ఉంటాయి. అంటే గోవా వెళ్ళిన ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది, కానీ మాకు ఆ వైబ్ వస్తుంది అనమాట. గోవా అంటే ఆ వైబ్ వస్తుంది వాళ్ళు. నాకు ఇప్పుడు అదే వైబ్ ఉంది కాబట్టి చెప్తున్నా. అది సేమ్ ఇట్లానే హిల్ స్టేషన్స్ మీద ఉంటాయి. నాకు కొంచెం అంటే ఆరుగో స్టేట్ రోడే ఉందిలే, కానీ ఎంతైనా ఫారెస్ట్ కాదు, కొంచెం భయమైంది. మ్యాప్ హ్యాండ్ వేస్తే ఎట్లా 2 వేస్ వస్తాయి. 2 వేస్ అయితే ఎక్కడ లేవు, మ్యాప్ నమ్ముకొని వచ్చేయచ్చు. కిందికి వెళ్ళి ఇంకో వే పోతుంది, అది చూడండి ఎట్లా. అంటే మల్టిపుల్ ఏమంటారు రివర్స్ అన్నీ కలిసి ఒక దానిలో కలుస్తున్నాయి, ఒక పెద్ద రివర్లో కలుస్తున్నాయి. మంచి లంచ్ అయితే చేద్దాము. అరే మనకు అది కావాలి, ఇంకా ఏమంటారు నర్సరీలో ఇది కావాలి ఖచ్చితంగా, అది పెట్టాల్సిందే. ఎంత ఏమైనా కూడా ఫస్ట్ అయితే ఒకటి తీసుకొని వెళ్దాం, దాని తర్వాత చూద్దాం. నర్సరీ కావాలి, ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు నర్సరీ దగ్గర వెళ్ళి తీసుకొని వెళ్దాం. ఇది స్కూల్ లంచ్ టైం అనుకుంటా, ఏమో తింటున్నారు పిల్లలు. స్కూల్ ఇది. ఇక్కడ నర్సరీ ఉంది ఒకటి, ఇక్కడ నుంచి తీసుకెళ్దాం. కానీ 42 కిలోమీటర్లు ఉంది. బట్ ఆడ దొరుకుతాయా అని డౌట్. కేరళలో చెట్టు దొరకందంటే ఏముండదు, కానీ దొరుకుతాయి మ్యాక్సిమం. ఇది పాము లెక్క తిరుగుతూనే ఉంది. ఇట్లా పోవాలి, మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఇట్లా తిరగాలి. ఇట్లా ఇక్కడ బాగుంది మళ్ళీ, అందుకే మెల్లగా పోవాలి. చెప్తే వినడం. అది చూడండి, ఒరే నువ్వు గోవా, అరే ఇది గోవా, మరో గోవానా లేకుంటే ఇది ఏంట్రా నాయన. అంటే మనకు గోవా తెలుసు కాబట్టి గోవా. ఫస్ట్ ఈ ప్లేస్కి వస్తే మనం కేరళలోనే ఉండేవాళ్ళం వాళ్ళం, అంతేగా. ఫస్ట్ మనం ఏది చూస్తే అదే అని చెప్తాం కదా. గోవా కూడా సేమ్ కేరళలాగా ఉంది అంటాం, అంతేగా. సో నేను కూడా అదే చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ నేను గోవా వెళ్ళా కాబట్టి గోవాలో ఉందంటున్నా. సేమ్ వైబ్స్, గోవా వైబ్స్. మరి లంచ్ చేసుకోవాలి, కొంచెం ఆకలిగా ఉంది. నిన్న సరిగా ఫుడ్ తీసుకోలేదు, చపాతీ తీసుకున్నా. వాడు ఏదో పాస్ పైన కర్రీ పప్పు అని చెప్పాడు. ఇంకా ఆ ప్లేస్ అలాగే అంటే అక్కడికి వెళ్ళడం నా తప్పు ఫస్ట్, అంతే. ఇంకా వాళ్ళని ఆడడానికి లేదు. అయితే పప్పు నిన్నడు ఉన్నట్టుంది, అది ఈరోజు కలిపి వండేసాడు. కొంచెం స్మెల్ వచ్చి ఉండే, పప్పు వదిలేసి ఓన్లీ చపాతీ తిన్నా. ఇంకా ఇచ్చినాక తినకుండా సరే అప్పటితో ఆకలిగా ఉండే. చపాతీ ఊరికైనా తినచ్చు, ప్రాబ్లం లేదని చెప్పేసి. ఇవన్నీ రబ్బర్ చెట్లు, ఇవన్నీ రబ్బర్ తీస్తున్నారు వాళ్ళంతా. పిల్లో కావాలి, ఏమంటారు నాకు, లవ్ షేప్ పిల్లో పెట్టుకొని బండి నడుపుతుంటే ఉంటుంది, మామూలు ఉండదు. వెదర్ చూడండి ఒకసారి, ప్లెజెంట్ వెదర్ ఉంది నిన్నట్లాగానే, కాకపోతే కొంచెం క్లౌడీ ఉంది ఈరోజు. నిన్న అయితే అసలు సూపర్ ఉంటుండే, లాస్ట్లో అదే వెదర్ మనం ముంచేసిందిలే, కానీ అది వేరే విషయం అనుకోండి. బట్ ఈరోజు చూడండి, ఈరోజు మొత్తం క్లౌడీ ఉంది వెదర్. వర్షం ఎప్పుడైనా పడవచ్చు, చాలా అంటే చాలా క్లౌడీ ఉంది వెదర్. అండ్ మళ్ళీ ఉడకపోస్తుంది. నిన్న ఎంత గాలి వచ్చిందంటే అంత గాలి వచ్చింది. ఈరోజు అంతా కొంచెం ఉడకపోస్తుంది కాబట్టి క్లౌడీ వెదర్ ఉంది, ఉడకపోస్తుంది. అదే వర్షం నిన్న పడినట్టుంది, మరి ఈరోజు కూడా వచ్చే అవకాశం ఉంది. కేరళ అంటేనే వర్షాలు బాగానే పడతాయి. పులిక్కాడ్ అంట, ఇది పులిక్కాడ్.
పులిక్కడ నా లిస్ట్లో ఉందా? లేదు, పాలక్కడ ఉంది నా లిస్ట్లో. ఇంత చిన్న రోడ్లు ఉన్నాయా నాయన? ఇంత చిన్న రోడ్లు ఉన్నాయా? వాళ్ళ లారీలు, బస్సులు, కార్లు అన్నీ పోతున్నాయి ఒకటి. నేషనల్ హైవేనా? కాదు, నార్మల్ స్టేట్ రోడ్. కన్నడయా? తెలుగు. తెలుగు కన్నడ ఓన్లీ. తెలుగు కన్నడ మాత్రం ఉంది. వన్ సెకండ్ ఐ విల్ షో యూ. ఇక్కడ పెట్టుకోవడానికి పిల్లో కావాలి. కవర్నే పిల్లో. అచ్చా, ఓకే. నీ దగ్గరే ఉంటారా? నీ దగ్గర లేవా స్మెల్ లేవా? ఓన్లీ టెడ్డీ బేరే? ఓన్లీ టెడ్డీ బేరే. ఓకే, అదిదా సార్ ముచ్చట. సో ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం చాలా ఉంటుంది. వాళ్ళ హిందీ రాదు, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. అంటే చాలామంది కాదు, ఇట్లా వెండర్స్ ఉండే వాళ్ళకి. సో మన దగ్గర అయితే వీళ్ళు అమ్ముతూ ఉంటారు కదా పిల్లో. టెడ్డీ బేర్స్ ఉన్న దగ్గర పిల్లోకి ఉంటాయి కదా. యాక్చువల్లీ ఆయన దగ్గర కూడా ఉండాలి, కానీ ఆయనకు అర్థం కావట్లేదేమో పిల్లో అంటే. నెక్స్ట్ స్టాప్ ఉంటాడు. సిగ్నల్ లేకుండా మ్యాప్స్ ఎలా ఓపెన్ అవుతున్నాయి రా బాబు? మ్యాప్స్ సిగ్నల్ అవసరం లేదు అనుకుంటా, మరి సిగ్నల్ లేదు నాకు. ఇల్లే అంట. అవును, ఇల్లే అంటే లేదని అర్థం. అటు పోగలరు నాయన. ఆడవడం సర్ర వచ్చాను అనుకో, వేసి పారదవుతాడు. ఇప్పుడు ఇంత లాంగ్ కట్టు కొడుతుంది కాబట్టి ఇట్లా కలిగిపోతే ఏం కాదు. అర్థమైందా? అది మస్తు బాగుంది, బట్ మస్తు కాదు, తెలియదు ఇంకా. ఏంటి ఇల్లులోనే ఇలా ఉన్నాడా? ఇంత మంచిగా ఇక్కడ ముస్లిం ఏరియాలో ఉంది కొంచెం, ఎందుకంటే వాళ్ళు కనిపిస్తున్నారు కాబట్టి చెప్తున్నా. సో ఇదంతా ముస్లిం ఏరియాలో ఉంది. ఇక్కడ తప్ప ఇంక ఏడ దొరకరా అన్నం? నేనే వెజ్ దొరుకుతుంది దీని ఖచ్చితంగా. సాపాడు అన్ని క్యాబ్ మొబైల్స్ ఉన్నాయి. స్కూల్ పిల్లలు పోతున్నారు చూడండి లంచ్ చేయడానికి. మేబీ లంచ్ నుంచి వెళ్తున్నారేమో. కమల మద్రాసు సంథింగ్ ఏదో ఉంది, కానీ అలా నాకు తినడానికి ఏమైనా కావాలి అర్జెంట్గా. వెజ్, ఎస్ ఐ వాంట్ వెజ్. ఇలా ఉంది చూడండి, వెజ్లో ఉంది, వెజ్లో ఉంది. వెజ్లో ఉంది కానీ పెద్ద హోటల్ అంటే ఏం లేదు ఇలాగా, అంటే ఇట్లానే ఉన్నాయి. సాపాటు ఎటో లేదు పాటైనా పాడు బ్రదర్, సాపాటు ఎటో లేదు పాటైనా పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్.
స్వతంత్ర దేశంలో చావు కూడా బ్రదర్. ఈ పాట గుర్తొచ్చింది నాకు. నాకు ఇవన్నీ అయిపోయినాక చూసు, నేను అంతా అయిపోయినాక వెతుకుతా. అదే నా దగ్గర అదే ఉన్నకాడ తినాను. ఆ ఉన్నకాడ తింటే మంచిగానే ఉంటుంది. ఇక కోరి 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 పోతా ఆడ మంచిగా ఉండదు. యాక్చువల్లీ పార్కింగ్ ప్లేస్ గురించి చూస్తాను. పార్కింగ్ ప్లేస్ అంటే మినిమం అని ఉండాలి కదా, ఎగ్జాక్ట్గా నాకు కనబడలేకుండా ఉండాలి. నెక్స్ట్ స్టాప్ ఇక అంతేనా. ఇట్లా పోతున్నాను నేనైతే. రివర్ మనతోటే వస్తుంది. ఈ రివర్ పేరేంటో నాకు తెలియదు, కానీ ఆ గుట్టల పైన చూడండి అది తోట, అది కాఫీ తోటనే ఉంటుంది మ్యాక్సిమం. కాఫీ తోట రివర్ పక్కనే వస్తుంది. అది పేరుంది కానీ మలయాళంలో రాస్తుంది. మనకి మలయాళం రాదు కదా, హిందీలో కన్వర్ట్ చేసి చెప్తామని. మమానం ఫ్రూట్స్ అవి ఉన్నా కానీ నా కథ మీరదే అంటే ఇక అది చూడండి ఒకసారి. అది సంథింగ్ ఏదో చాలా చోట్ల ఉంది. అది అట్లా పెరుగుతుందా లేకుంటే ఏంటో అర్థం కావట్లేదు, కానీ అదేదో ఆకు సంథింగ్ ఏదో అట్లా ఉంది మొత్తానికి. మిస్ అయింది అనుకుంటా. గోప్రోని కరెక్ట్గా యూజ్ చేయడం రావట్లేదు వాస్తవంగా చెప్పాలంటే. నాకు అది చూసే వాళ్ళకి ప్రతి వాళ్ళు అర్థమవుతుంది. ఎందుకంటే ఇంత పెద్దదిగా ఇంత పెద్ద బ్లాగ్ ఎవరు తీసేయరు నేను, గంటలు గంటలు. మేబీ నేనే అనుకుంటా. ఎందుకు మరి నా అంటే నాది ఇప్పుడు గోప్రో లేకుండా కూడా మాట్లాడుతున్నా, ఎందుకంటే నాతో నేనే మాట్లాడుకుంటున్నా. అదే మరి ట్రావెలింగ్ అంటే. గోప్రోలో మాట్లాడడం అంటే నువ్వు జస్ట్ బ్లాగ్స్ ఇస్తున్నట్టు, బట్ నీతో నువ్వు మాట్లాడుకుంటున్నావు అంటే అది రియల్ వ్లాగింగ్. రియల్ వ్లాగింగ్ అంటేనేంటి, రియల్ ట్రావెలింగ్. అది బేసిక్గా వ్లాగ్ చూస్తే ఎవరికైనా మాటలు రావు, బట్ నీతో మాట్లాడుకొని చూడు చాలా మాట్లాడుతాను. జస్ట్ నేను నాతో మాట్లాడుకుందే మీకు చూపిస్తున్నాను నేను అంతే. అంటే ఆల్రెడీ మైక్ అది ఉంది కాబట్టి చూస్తున్నాను అంతే. ఒకవేళ లారీ ఇంకా ఏదైనా వచ్చిందంటే ఇదే పరిస్థితిగా. వెనకాల పెద్ద వెహికల్ ఏది ఉండదు, ఎందుకంటే కంటిన్యూస్గా వెహికల్స్ వస్తూనే ఉంటాయి. టైం బొక్క. ఒరే సాపాటు రా సాపాటు ఎటు లేదు చావైనా మేలు బ్రదర్ అనే పాట నాకు గుర్తు చేయకంటారా ప్లీజ్. నాకు సాపాటు కావాలి. ఉన్నకాడనేమో నువ్వు తింటలేవు నీ రెండు అయితే సాపాటు కూడా ఉండదు. ఇక టైం 2 అవుతుంది. ఇక ఇక్కడ ఉందా సైఫా, ఇక్కడ ఉందిరా అవి, బట్ అది సాపాటు కాదు. ఒరే సాపాటు మీ పాట ఏ పాట తినరా, మంచిగా పార్కింగ్ ప్లేస్ ఉంది అన్నీ ఉన్నాయి అక్కడ, మళ్ళీ ఏమైందిరా. కాలు పెట్టబోయాడేమో, కాలు పెట్టాడు స్కిడ్ కింద పడ్డాడు. నాది అదే పరిస్థితి నిన్న 2 సార్లు. ఇల్లేనా వెజ్ అన్నా ఇక్కడికి వచ్చాను, బట్ ఇది వెజ్ అనుకున్నాను కానీ కాదు. ఇది అన్నీ ఫ్రైడ్ రైస్ గిస్టర్స్ అంతా ఇస్తున్నాడు. మన టెంపుల్కి వెళ్ళాలి అసలే.
ఇవన్నీ కాదు కానీ వర్షం వచ్చడం ఉంది. టైం 2 అవుతుంది. కరెక్ట్ టైం తినకపోతే నాకు ఎనర్జీ ఉండట్లే. సో తినాలి తొందరగా. సో ఏదైతే వైట్ రైస్ కాకుండా కేరళలో కష్టం, చాలా కష్టం వెజ్ దొరకడు. ఆల్రెడీ 2 హోటళ్ళు వచ్చినాయి, అవి చూసుకుంటే బెటర్ ఉండదని. అక్కడ ఏమవుతాడు ఇది ఏమైనా కష్టం. ఇక 1 2 3 మన డౌన్ ఉంది ఇది. కింద డౌన్ ఉంది. డౌన్ డౌన్ డౌన్. పోనీ వెనక కొన్నా రావట్లేదే. స్లో థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంత అనుకుంటే ఇట్లుంటుంది. స్టాండ్ది బండిని కూడా లేపలేదు. ఇట్లుంటుంది. కింద పడుతుంది చూడు బండి. ఇప్పుడు నాకు తెలిసి పడకుండా ఇంకా పడతా మాత్రం అంతే. డ్యామ్ షూర్ పడదు. ఇక్కడ స్ట్రేట్గా పండిస్తాను. ఈ చిన్న వాళ్ళు భలే పోతున్నాయి అసలు. నేను కేరళలో ఉన్న రోజులు ఈ లక్కీ డ్రాలు కొంటాను ఖచ్చితంగా. డ్యామ్ షూర్ కొంటాను. లీగల్ అన్నమాట. లాటరీ తెలుసు కదా, అవి లీగల్. సో నేను ట్రై చేస్తాను. కేరళలో ఉన్న రోజులు నాకు ఇంతమంది కనిపించింది. అప్పటిదాకా నాకు ఐడియా రాలేదు అసలు. సో నేను కేరళలో ఉన్న రోజులు అవి కొంటూ ఉంటాను. ఇన్ కేస్ ప్రతి చోట ఎక్కడైతే అమ్ముతారో అక్కడ కొంటూ ఉంటాను. చూద్దాం సార్ మన లక్ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. మ్యాక్సిమం నాకు కనిపిస్తే కొంటా ఉండే. ఇంతకుముందు కనిపించింది కానీ నేను అప్పటికే రోడ్డు క్రాస్ అయిపోయినా. మళ్ళీ మన దున్నపోతున్న వెనక మళ్ళీ అక్కడ తీసుకుపోయేంత సీన్ లేదు. ఇప్పటికే ఒక రెస్టారెంట్లో పెద్ద సీన్ అయింది. సీన్ అంటే అది బండిలో ఎత్తలేదు. అంకుల్ని హెల్ప్ అడిగిన హ్యాండిల్ని కొంచెం ఆ సైడ్కి అన్నాడు. అప్పుడు నేను చాలా వెయిట్ 200 వెయిట్స్ అంటే ఓపిక లేకుండా దీన్ని నడవాలంటే చాలా కష్టం. ఫుడ్ ఫస్ట్ ఏమైనా తినాలి, తిన్న తర్వాత ముచ్చట. ఆల్రెడీ 2 అవుతుంది. యాక్చువల్గా తినవచ్చులే కానీ ఆ ఫ్రైడ్ రైస్ చికెన్ అంత నేను ఒకసారి వాడేస్తే అన్నీ కరెక్ట్గా ఉండాలి, లేకపోతే ఇంకా నాకు అనిపించదు. సో అది ఇదో మ్యాటరు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక వెజ్ రెస్టారెంట్కి వెళ్ళి ఆడ తినడానికి ట్రై చేద్దాం. యాక్చువల్లీ రెండు వెజిటేరియన్ అయిపోయినాయి కానీ అక్కడ పార్కింగ్ లేదు. అదొకటి పోయి. ఎందుకంటే నా వ్యాలెట్ అంతా బ్యాగ్లోనే ఉంది. అక్కడ ఫోన్పేతో అప్పటి అయిపోయచ్చు కానీ ఫోన్పే లేదు. అదే అందుకని అక్కడ అవ్వలేదు. అదే రీజన్, అంతకుమించి ఏం లేదు. బట్ ఈసారి ఎక్కడ వచ్చినా ఆగుతా. ఇంకా 25 కిలోమీటర్సే ఉంది లేదు, అక్కడ దొరుకుతే లేదని. బట్ ఆకలి అవుతుంది ఇంకా. అమ్మా నాకు తెలిసి 256 GB ఇప్పుడే అయిపోయేలాగుంది. ఎందుకంటే అంత కంటెంట్ తీస్తున్నాను నేను. లిటరల్గా మీరు కేరళ వచ్చినట్టు ఫీల్ వస్తుంది మీకు అయితే ఇది చూస్తే. అంటే మీరు డ్రైవ్ చేస్తున్నంత ఫీల్ వస్తుంది. నైట్ క్యాంప్ అట్లా వేసుకుంటే బాగుంటుంది కానీ ఇక్కడ భయం వేస్తుంది. ఇది వీడ కూడా ఉంది, కాకపోతే ఇది కూడా అదే పత్తాపురం, చికెన్ పత్తాపురం. మరి అంటే అన్ని రెస్టారెంట్లు ఎలాగ ఉంటాయి కదా అంటే ఎస్, బట్ ఫాస్ట్ ఫుడ్లో డిఫరెంట్ అండి. ఫాస్ట్ ఫుడ్ డిఫరెంట్. సో ఫాస్ట్ ఫుడ్ కాకుండా వేరే ఏమైనా ట్రై చేస్తాం.
ఉలిక్కల్ కనియర్వాయాలు ఉలిక్కల్ ఏదైనా ఫుడ్ ఉంటే చూడండి రా అమ్మదోడు. ఈసారి ఏది వచ్చినా తింటా ఇక, నో ఎక్స్క్యూజెస్. అందుకే ఏది రాదు, నేను చెప్పినా కదా నా అట్నే ఉంటుంది. అక్కడికి వచ్చిన ఇక్కడ చాలామంది ఎవరెవరో తింటున్నారు, నేను కూడా తింటా. వెజ్ ఉందా? వెజ్ వెజ్ ఉందా? వెజ్ 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 ఏం అర్థమవుతుంది వాళ్ళకు. మన దగ్గర మీరు వెజ్ సపోర్టేనా? పరోటా వెజ్ బిర్యానీ వెజ్నే పరోటా 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 రైస్ ఓకే. అదే సంగతి, ఓన్లీ నాన్ వెజ్. నేను చెప్పాను కదా కేరళలో మ్యాక్సిమం నాన్ వెజ్ ఉంటాయి. నేను అందుకే స్పెసిఫిక్గా అంతకుముందు ఆగింది అక్కడ. నేను నాకు తెలుసు అన్నీ నాన్ వెజ్ ఉంటాయి మ్యాక్సిమం. సో అది దా ముచ్చట. ఇంకా ఇక్కరా I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away, as you fade away. Yeah, I'm about to fade away, 'cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Got a build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay? Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby I have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side maybe we could be okay. Okay, okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away, as you fade away, as you fade away. కర్రీ కర్రీ వెజ్ ఓన్లీ. అచార్ ని అచార్ బీట్రూట్ ఇదిదా ముచ్చట. రైస్ మాత్రం మన మరమరం ఉంటాయి కదా బొంగులు, ఇంకేమంటారు వాటిని, పేలాలు, అంతకన్నా ఘోరం ఉన్నాయి.
ఇట్లా నానిపితే కొంచెం అదైనా సన్న ఉంటాయి కానీ అంతకన్నా కొరవని. బట్ యాజ్ యూజువల్ మనకు తెలిసింది రైస్ ఎలా ఉంటుంది. బిల్వ చెట్టు తీసుకోవడానికి మనకి టెంపుల్కి నియర్ బై నర్సరీ ఉంది. ఆ నర్సరీకి వచ్చాను. కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ప్రాబ్లం అయింది ఫస్ట్, అలాగే చెట్టు ఏంటి అని తెలుసుకోవడానికి. దాని తర్వాత గూగుల్ ట్రాన్స్లేట్ చెప్పిన తర్వాత ఇక్కడ వాళ్ళు కావాలమంటారంట. కావలి చెట్టు, కావలి వృక్షం, కావలి అంటారంట. సో ఇదే నర్సరీ. ఇక్కడ మ్యాక్సిమం అన్ని చెట్లు ఉన్నాయి. డీమార్ట్ లాగా ఉంది. మనకి నచ్చిన చెట్టు ఏరుకొని పోయి వాళ్ళ దగ్గర చేస్తే బిల్ చేస్తున్నారు. ఇది తీసుకెళ్తాం కానీ అక్కడికి వెళ్ళాక వాళ్ళు పెట్టనిస్తారా లేదా, మనకి ఫోటోకి అలౌ ఇస్తారా, ఫోటో చేపిస్తారా అని తెలీదు. మార్నింగ్ ఎప్పుడు 8కి స్టార్ట్ అయ్యాను అనుకుంటా, ఇంకా రీచ్ కాలే. ఆల్మోస్ట్ 3:30 అవుతుంది. ఈ నర్సరీలో ఆగాను. సో నర్సరీలో ఒక చెట్టు తీసుకొని పోయి ట్రీ దగ్గర వారు పర్మిషన్ ఇచ్చినా లేకున్నా అక్కడైతే పాతిద్దాం. సో ఇప్పుడు వెళ్ళి 4కి రీఓపెన్ చేస్తారు మళ్ళీ టెంపుల్. నాకు మధ్యలో ఒక పర్సన్ పరిచయం అయ్యారు. టెంపుల్ కన్నూరుకి వెళ్ళి అక్కడ స్టే చేసి మళ్ళీ నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళు బెటర్ అని చెప్పేసి అన్నారు. ఇక్కడ స్టే ఉంటుందో లేదా అని తెలీదు. హోప్ ఈరోజు స్టే ఎర్లీగా దొరకాలి, లేదంటే టెంట్లో ఎవరైనా అలో చేస్తే బెటర్ ఏమో. కాకపోతే ఇప్పటికే లగేజ్ టూ మచ్ తీసుకొచ్చిన, చాలా స్ట్రగుల్ అవుతుంది లగేజ్ తోటి. తక్కువ తీసుకొస్తే అయిపోతుండే. బట్ నెక్స్ట్ టైం ఇది ఎక్స్పీరియన్స్, నెక్స్ట్ టైం తక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తా. ఇంత లగేజ్ అయితే పెట్టాను అసలు. బండి హెవీ వెయిట్ ఉంది. మళ్ళీ కొంచెం ట్రావెలింగ్లో చేసి అలసిపోయేసరికి ఆ వెయిట్ని కూడా హ్యాండిల్ చేయడం కష్టమవుతుంది. సో మోస్ట్లీ నెక్స్ట్ టైం నుంచి అంత లగేజ్ అయితే ఉండదు, చాలా తక్కువ లగేజ్తో వస్తా. ఇదే నర్సరీ అంతా. ఇది ఒక డీమార్ట్ లాగా ఉంది నిజంగా. మనకు నచ్చిన ప్లాంట్ ఒకటి తీసుకొని పోయి బిల్ చేసుకోవాలి. సో మన చెట్టు తీసుకురావడానికి వెళ్ళారు. తీసుకొచ్చాక హైదరాబాద్లో ఒక ప్లాంట్ వచ్చేసి 80 రూపీస్ చెప్పాడు నాకు. ఆన్లైన్ చూస్తే అదేమో 150, 200, 800 దాకా ఉంది. ఇక్కడేమో జస్ట్ 15 రూపీస్ అని చెప్పేసి అంటున్నారు. ఈ మట్టి అంతా కాదు, జస్ట్ ఇంకా మట్టి తవ్వి దానిలో పెట్టడమే అంతే. దానికి మనం పేరు పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఒక చెట్టు అయితే దొరికింది. సో టెంపుల్కి వెళ్ళి జస్ట్ 15 రూపీస్ అండి ఆ టెంపుల్. ఇంకా బ్యాగ్ కూడా 15 రూపీస్ ఛార్జ్ చేశారు. ఈ బ్యాగ్ కన్నా చెట్టు చాలా చీప్ ఉన్నట్టుంది. సో టెంపుల్లో అలౌ చేస్తారా ఏమంటారని అర్థం కాదు. అలౌ చేయడానికి ఏం లేని ఇక్కడ చాలా స్ట్రిక్ట్ ఉంటాయి గుళ్ళో, టెంపుల్లో ఎక్స్ప్లోర్ చేయడానికి, షూట్ చేయడానికి. సో వాళ్ళు ఏమంటారు అనేది అర్థం తెలీదు. చెట్టు పెట్టడానికి అయితే పర్మిషన్ ఇస్తారు, దానిలో ఎలాంటి డౌట్ లేదు నాకు తెలుసు. ఎందుకు చెట్టు పెట్టడానికి ఎవరు అబ్జెక్షన్ అయితే చెప్పరు. సో టెంపుల్స్ ఇలా ప్లాన్ చేస్తా అంటే షాక్ అవుతున్నాడు అక్కడ ఉన్న నర్సరీ పర్సన్, అంటే బిల్ చేస్తున్నా. సో ఇలా చేస్తా అంటే వెరీ గుడ్ జాబ్ అని చెప్పేసి అంటున్నాడు. సబ్స్క్రైబ్ చేసుకున్నాడు. కవర్ ఫ్రీ ఇస్తాడేమో అనుకున్నాడు, బట్ ఛార్జ్ చేస్తాడు. ఇట్స్ ఓకే. 80 రూపీస్ కదా 30 రూపీస్ పెద్ద ప్రాబ్లం లేదు. అండ్ ఈ కేరళలో ఈ రోడ్స్ అని హైవే అంటూ ఏముండవు, అన్నీ సింగిల్ రోడ్సే. ఈ సింగిల్ రోడ్స్లో చూడండి ఇలా ఉంటాయి కార్నర్స్, అన్ని కార్నర్సే. నీకు 100 మీటర్స్లో కనీసం 2-3 కార్నర్స్ ఉంటాయి. కార్నర్స్ అంటే మామూలు జస్ట్ అంటే నార్మల్ కార్నర్స్ కాదు. అది చూడండి అసలు మీకు బ్యాక్ సైడ్ చూడండి, ఇలాంటి కార్నర్స్ ఉంటాయి. ఒక 500 మీటర్స్లో కనీసం
10 వస్తాయి మనకి, అంటే 100 మీటర్స్కి 2 ఖచ్చితంగా ఉంటాయి. స్ట్రేట్ రోడ్ అయితే మీకు ఎక్కడ కూడా కనిపించదు, అది పరిస్థితి. సో అందుకే ఇంత టైం తీసుకుంటుంది. మళ్ళీ అది కూడా మన దున్నపోతే చాలా పెద్దది కదా, ఈ లగేజ్ ఈ కథకి ఈ కార్ఖానకి ఇంత ఇంపాసిబుల్ అయితే కాదు. సో అందుకే ఇంత చాలా టైం తీసుకుంటుంది. సో ఏదేమైనా కానీ టెంపుల్ అయితే రీచ్ అయిపోయాం. ఇంకా 4 కిలోమీటర్స్ దూరం ఉంది వెళ్ళి. నాకు తెలిసి 346 అవుతుంది. 4కి ఓపెన్ అవుతుంది. వెళ్ళి ఒకసారి లగేజ్ అంటే ఏంటి అనేది చూద్దాం ఒకసారి వెళ్ళి. తాలిపరంగా అయితే పైకి ఎక్కుతున్నాం. మళ్ళీ ఇంకో ఘాట్ వచ్చింది, పైకి ఎక్కుతున్నా. చుక్కలు చూపిస్తున్నా స్వల్ప. ఈ 100 కిలోమీటర్స్ ఇంత అదే అంటే అవునని చెప్పాలి మరి. నలబోర్ హాని అంట ఘాట్ అంటే అలాగే ఉంటుంది. మనకి మొత్తం 172 కిలోమీటర్సే కానీ 4-5 అవర్స్ పడుతుంది. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. టెంపుల్ దగ్గర ప్లేస్ అయితే ఇలా ఉంది.